తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, అలానే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. జయప్రద గారు, పుబ్బా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే చక్కటి పరిష్కార మార్గాలను మన సుమన్ టీవీ వ్యూవర్స్కి అందిస్తారా? పుబ్బ నక్షత్రం అంటే అది చాలా ఎంజాయ్ నక్షత్రం అంటారు. ఓకే. హ్యాపీ లైఫ్ అన్నమాట వాళ్ళది. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. సో ఈ నక్షత్రాలు 4 పాదాలు సింహరాశిలో ఉంటాయి. సో సింహరాశికి అధిపతి రవి. సో రవి శుక్రుడు కలయిక ఎలా ఉంటుందో వీళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా అలా ఉంటుంది. సో కంఫర్ట్ లైఫ్ అనమాట. ఏ పనైనా వాళ్ళు కంఫర్ట్గా ఉన్నది చేస్తారు, అన్కంఫర్ట్గా ఉన్నది ఏది చేయరు. అది ఎంత పెద్ద ఉద్యోగమైనా అంత పెద్ద వ్యాపారమైనా వదిలేస్తారు. సో కష్టపడే తత్వం అనేది ఉంటుంది, కానీ అది ఒక రేంజ్ వరకే వీళ్ళు. సో ఎలా అంటే సింహరాశి అని ఎప్పుడైతే అనుకున్నాం మనం, సో రవి శుక్రులు కలయిక ఉండడం వల్ల సో వీళ్ళు ఏంటంటే ఏ పనైనా సరే వాళ్ళు కంఫర్ట్గా ఉండేది చేస్తారు. చిన్నప్పటి నుంచి అంతే. వీళ్ళ ఆలోచన విధానం కొనా, వీళ్ళు మాట్లాడే విధానం కొనా ఏదైనా వాళ్ళ కంఫర్ట్స్. సో వీళ్ళకి ఫ్యామిలీ కూడా అలాగే ప్యాంపర్ చేసే వాళ్ళే ఉంటారు. ఫ్యామిలీ కూడా అలాగే వాళ్ళు ముద్దుగా చూసుకునే వాళ్ళే ఉంటారు. అలా పెరుగుతారు ఉంటారు వీళ్ళకి. మెయిన్ ఉన్న వీళ్ళకి ఎక్కువ సమస్య ఏంటంటే పుబ్బ నక్షత్రం వాళ్ళకి జాబ్ చాలా సాధారణంగానే ఉంటుంది. అంత హై జాబ్స్ ఏమి చేస్తారని కాదు, అలాగనే లో జాబ్స్ చేస్తారని కాదు. కంఫర్ట్స్గా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. బట్ ఉన్నంతలో హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఉంచుకుంటారు అంతే, వాళ్ళు చేసేసుకుంటారు అలాగా. సో పక్క వాళ్ళు ఏమనుకున్నా సంబంధం లేదు, నాకు వరకు నేను హ్యాపీ. ఇప్పుడు మనం జనరల్గా పిల్లల విషయంలో తీసుకుందాం అనుకో, పెద్దవాళ్ళ విషయం కానీ చిన్నపిల్లల విషయం తీసుకుందాం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివితే చాలా లైఫ్ ఫ్యూచర్ బాగుందిరా చదువురా అని అనుకో, వాడికి ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు. వాడు చెప్తే నేను ఇంజనీరింగ్ చదవను, నేను BA BCom చదువుతాను అంటే BComకి అంత స్కోప్ లేదన్నా, నాకు సంబంధం లేదు, నా విజన్ నాకు ఉంది, నేను చదువుకుంటా అని చెప్పి వాదిస్తారు అనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా హార్డ్ వర్క్ అనేది ఇష్టపడరు, స్మార్ట్ వర్క్ అనేది ఇష్టపడతారు. సింపుల్గా అయ్యే పని అది ఎలా చేయాలి అనేది ఎక్కువ ఆలోచిస్తుంటారు ఈ నక్షత్రం వాళ్ళు. ఈ నక్షత్రం వాళ్ళకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పెళ్లి సమస్య. వివాహం అయితే తొందరగా అవుతుంది, లేకపోతే ఆలస్యంగా అవుతుంది. చాలా ఆలస్యంగా అవుతుంది. చాలామంది ఏంటంటే తొందరగా చేసేసుకుంటే చాలా ఉత్తమం అనమాట. రాశి నక్షత్రం లక్షణం గురించి చెప్పుకుంటున్నాం, కానీ లగ్నం వేరే ఉంటుంది కదా. సో లగ్నానికి బాగుండి వీళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉండి వివాహం అయిపోతుంది కొంతమందికి. కానీ చాలామందికి జాతకంలో బలం లేకపోతే, జాతక బలం తక్కువ అయితే ఖచ్చితంగా వివాహం చాలా ఆలస్యం అవుతుంది. సెటిల్మెంట్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. వీళ్ళ కెరీర్లో సెటిల్ అవ్వడం కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఎర్లీగా సంపాదించేసి కొంత అమౌంట్ వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసుకుని ఆ డబ్బుని మెయింటైన్ చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. ఓకే. ఒక ఏజ్లో సంపాదించేశారు, ఒక ఇల్లు కట్టేశారు, దానికి రెంట్స్కి ఇచ్చేసారు, ఆ రెంట్స్ వస్తూ ఉంటాయి. సో దాంతో మెయింటైన్ చేస్తూ ఉండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది చిట్స్ బిజినెస్ అని చెప్పి ఈ బిజినెస్ వచ్చేస్తూ అని చెప్పి వీళ్ళన్ని కంఫర్ట్స్ ఎత్తుకుంటూ ఉంటారు. ఏదైనా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా వాళ్ళ మనీ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళు రొటీన్గా వచ్చే ఇన్కమ్ వచ్చేటట్టుగా వీళ్ళు ఆదాయం సోర్స్ చేసుకొని అలా ఉంటారు అన్నమాట వీళ్ళు. సో డెఫినెట్గా వీళ్ళు అన్ని కంఫర్ట్స్గా ఉండే జాబ్స్ బిజినెస్లు చూసుకుంటుంటారు. ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టారనుకున్న, ఆ ఫ్యాన్సీ షాప్ సంబంధించి ఆ షాప్కి వెళ్ళడం, తీయడం, మళ్ళీ షాప్ క్లోజ్ చేయడం, ఇంటికి వచ్చాడు. అంతేగాని దీన్ని పెద్ద చేయడం కానీ దీన్ని ఫ్రాంచైజింగ్ చేద్దాం అని ఆలోచన ఉండదు. సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలనుకుంటారు. సో వివాహాల విషయంలో కాస్త ఆలస్యం కనిపిస్తోంది, అండ్ కెరీర్ సెటిల్మెంట్ లో కూడా కాస్త ఆలస్యం కనిపిస్తుంది. భార్య మధ్య సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి పెళ్ళైన తర్వాత. ఎందుకంటే ఎప్పుడైతే కంఫర్ట్స్ అనుకుంటామో అవతల అలా కాదు కదా. కాలంతో పాటు మనం పరిగెట్టాలని, సంపాదించాలని అక్కడ అదొక డిస్కషన్ వచ్చి ఇబ్బంది పడతారు. చాలా తక్కువ మంది హ్యాపీగా ఉన్నామని చెప్పడాను అంటే సెటిల్ అయ్యి ఆన్ టైంకి మ్యారేజ్ అయ్యి ఆన్ టైం కెరీర్ సెటిల్ అయ్యి ఆన్ టైంలో మేము ఉన్నాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మిగతా అందరూ కూడా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటారు ముందుకి. ఓకే. మరి ముఖ్యంగా ఇటువంటి నక్షత్రం గలవారు ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించారు? దైవారాధనే. మన దేవుణ్ణి మించిన శక్తి ఏదీ లేదు. భగవంతుడు నమ్మడం తప్ప వేరే దారి లేదు మనకి. సో ఎప్పుడైనా సరే భగవంతుడి మీద నమ్మకం పెట్టి చేయాలి విశ్వాసం. ఎంత నమ్మకం అంటే ఇప్పుడు చెప్పాను, వీళ్ళు కంఫర్ట్స్ కనుక మార్నింగే ఇప్పుడు చాలామంది 6కి లేవాలనుకోండి, 6కి లేస్తూ అంటారు. 5కి లేమంటే ఎందుకు లేవాలి? 6కే లేస్తాం, ఏం ప్రాబ్లం? 5ంటికి లేకపోతే దేవుడు మన అంటాడా? 6 o'clock లేస్తాం అని చెప్తాను. సో అలా కాకుండా కొంచెం ఎర్లీగా లేవడం, సూర్యోదయానికి పూర్వమే లేవడము, సో సూర్య నమస్కారాలు చేయడము, దైవారాధన చేయడం వల్ల బాగుంటుంది జనరల్గా. అంటే బట్ మనం చెప్పినా అంత తీసుకునే లక్షణాలు ఉంటాయని నేను అనుకోను, బట్ నేను చెప్తాను. మీరు అడిగారు కనుక మీరు చెప్పాలి కనుక మనం ప్రతి షోలో మనం ఒక నక్షత్రానికి లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ చెప్తున్నాం కానీ యాక్చువల్లీ ఈ నక్షత్రం వాళ్ళు అంతగా ఏం వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం అనాలిసిస్ చేసి దీన్ని మనం ఎందుకు కష్టపడాలి అనుకుంటారు. ఎవరో
వినేవాళ్ళు చాలా ఎంత తక్కువ మంది కూడా, వింటారు. వినేవాళ్ళు కూడా. వినేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా లేకపోతే హ్యాపీగా ఉన్నా జస్ట్ విందాలే అని వింటారు. అది చాలా వరకు ముఖ్యంగా వినరు. మరి ఇటువంటి మనస్తత్వం గలవారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదంటారు? ఏ దేవతను పూజిస్తే మంచిదంటారు? దైవారాధన వీళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎప్పుడు కంఫర్ట్గా ఉండాలనుకుంటారు. అమౌంట్ వైజ్ వీళ్ళు తక్కువ ఉంటుంది. సంపాదించేది ఎక్కువగా ఉండాలి ఎప్పుడు కూడా. సో అది లాట్ ఆఫ్ మనీగా నిలబడాలి వాళ్ళకి. సో వాళ్ళు ఏదైతే కొంచెం అసెట్ చేస్తారో ఆ అసెట్ని దాంతో మెయింటైన్ చేయడం అలా జరుగుతుంటాయి కదా. సో లక్ష్మీ అనుగ్రహం వీళ్ళకి ఎక్కువగా ఉండాలి. సో ఎప్పుడు వీళ్ళు లక్ష్మీ అమ్మవారు పూజ చేయడం, లక్ష్మీ అమ్మవారికి చక్కగా శుక్రవారం ఆ లక్ష్మీ అమ్మవారికి తులసి దళాలతోటి, తర్వాత జాజి పూలు ఉంటాయి, జాజి పూలతో పూజ చేస్తే బాగుంటుంది. ఓకే. చాలా విశేషమైన ఫలితం ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ ఎవరికైనా మాకు ఆర్థికంగా లేదండి, మేము ఇంకా స్థిరపడాలనుకుంటున్నాం, చాలా గట్టిగా సంపాదించాలనుకుంటున్నాం అనుకుంటే వాళ్ళు చక్కగా ప్రతి శుక్రవారం అమ్మవారికి జాజి పూలతో అర్చన, అష్టోత్తరం అన్నమాట, లక్ష్మీ అష్టోత్తరాన్ని చక్కగా చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కాస్త భక్తి తక్కువే, బట్ చేస్తే మంచిది అని చాలా చెప్తున్నారు మంచిది. మీరు. భక్తి తక్కువ అని కాదు, అంటే ఏదైనా వాళ్ళు కంఫర్ట్గా ఉంటేనే చేస్తారు. ఇప్పుడు మనం ఒక పని చెప్పాము, అది మాకు కంఫర్ట్ అయితే చేస్తామంటారు, లేకపోతే లేదు. లేదు. సో అంటే దీంట్లో అలాగని మూర్ఖులని కాదు, అలా మూర్ఖంగా వాదిస్తానని కాదు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నది వాళ్ళు చేయగలుగుతారు. మేము ఇప్పుడు అది తప్పేం కాదు. ఇప్పుడు నా ఉద్దేశంలో అది తప్పేం కాదు. ఎవరి మనిషికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది కదా. వాళ్ళ స్వేచ్ఛ ఏంటంటే మాకు ఎంతవరకు చేయగలమో, ఎంతవరకు ఏది అయినా మాకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం, లేకపోతే చేయం. అది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. అలాగని వీళ్ళు ఫ్యామిలీని పోషించకుండా ఉండేవాళ్ళు కాదు, మూర్ఖులని కాదు, వాదిస్తారని కాదు, మొండిగా ఉంటారని కాదు. సో వాళ్ళకి కంఫర్ట్స్గా ఉండేది చేస్తారు. అది మాత్రం ఈ నక్షత్ర లక్షణాలు. సో ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళ మనసు మారడానికి కాస్త కూల్గా కామ్గా అంతా వెళ్ళిపోవాలి సాఫీగా అనుకుంటే ఎటువంటి క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది? మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, వేలూరు టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ అని ఉంది వేలూరులో. సో ఆ టెంపుల్ దర్శనం చేయడం చాలా మంచి విశేషం ఫలితాలు. శక్తిపీఠాల్లో మహాలక్ష్మి టెంపుల్, అమ్మవారి కొల్హాపూర్లో ఉంది మహాలక్ష్మి టెంపుల్, అక్కడికి వెళ్ళడం ఇంకా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఓకే. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు చెప్తూనే ఉన్నారు, వీళ్ళు మనం ఎంత చెప్పినా వినే మనస్తత్వం కూడా కాదు కాబట్టి సాధారణంగా అట్లీస్ట్ ఈ కలర్స్ వేసుకుంటే మంచిది, ఈ లక్కీ నెంబర్ అయితే మంచిది, లేకపోతే ఇంకా ఏ పనైనా ఈ రోజు మొదలు పెడితే కాస్త సానుకూలంగా కలిసి వస్తుంది అనుకుంటే ఏం చెప్తారు? శుక్రవారం వీళ్ళకి కలిసి వచ్చే వారం నాన్న. లక్కీ కలర్స్ వచ్చేసి వీళ్ళకి లైట్ క్రీమ్ కలరు, వైట్ కలర్, ఇవి లక్కీ కలర్స్. సో లక్కీ నెంబర్ వచ్చేసి 6 నెంబర్. ఓకే. ఇది మంచి లక్కీ నెంబర్స్ వీళ్ళకి. సో ఖచ్చితంగా ఇవన్నీ వీళ్ళు పాటించాల్సిందే. పాటిస్తే చాలా మంచిది. సో వీళ్ళు వినరని కాదు, కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్గా ఉండి చేస్తారు అంతే. మాకు అనుకూలంగా ఉంటే చేస్తాం, లేకపోతే చేయమని అనుకుంటారు అంతే. ఏది దేనికి వాళ్ళు అంటే ఈ సింహరాశిలో ఉండడం వల్ల మరి, లేకపోతే వీళ్ళకి ఆ లక్షణం వచ్చిందో తెలియదు కానీ దేనికి వీళ్ళు చెలించరు, స్టబాన్గా ఉండరు. అంటే ఇది జరగకపోతే ఏమవుతుందా అని భయపడరు, జరిగితే హ్యాపీగా ఆనందపడరు. ఓకే చేస్తాం, అయితే అవుతుంది, అవ్వకపోతే ఓకే నమస్కారం చేస్తే మళ్ళీ ఇంకో చేద్దాం, ఏముంది ఇంకో వారం ప్రయత్నం చేద్దాం అనుకుంటే తప్ప భయపడి కొంచెం పాజిటివ్లోని కొంచెం పాజిటివ్ అని చెప్పలేం, వెళ్ళి అలా నెగిటివ్ అని చెప్పలేం. ఓకే అండి, మీడియంగా ఉంటారు. సో పుబ్బా నక్షత్రంలో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, పరిష్కార మార్గాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః.